ఇప్పటి వరకు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రే వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్. కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదనుకుంటున్నావా? ఇక్కడ నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్ షట్ అప్ షట్ అప్ జస్ట్ షట్ అప్. ఓకే ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా ఐ నో, రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వా లేకపోతే నా వైఫ్ వా? అంటే నేను నీకేం కానా? నో, నాట్ అట్ ఆల్. అండ్ రిమెంబర్, నాకేమైనా నీకనవసరం. ఇట్స్ మై లైఫ్ అండ్ మై పెయిన్. ఓకే? గణేష్, 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 హలో, నేను 502 నుంచి సంధ్యని మాట్లాడుతున్నాను. గణేష్కి ఫీవర్గా ఉంది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా? కొంచెం అర్జెంట్. సరే మేడం. సార్ రండి సార్. డాక్టర్, కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడితే సరిపోతుంది. డైలీ 3 టాబ్లెట్స్. ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వండి, రేపటికల్లా తగ్గిపోతుంది. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. గణేష్, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాఫీ రెడీ చేశాను, మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఓకే? సారీ. ఏంటి? ఐమ్ సారీ సంధ్య. ఎందుకు? నేనేదో డిప్రెషన్లో అలా నీ మీద అరిచేశాను. ఐమ్ రియల్లీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నేను కూడా ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను. ఏమైంది మావా? ఎవరో ఫోన్ రా. ఏంటి శ్రీ, 15 డేస్ నుంచి ఫోన్ లేదు, SMS లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. చిల్ బేబీ, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. ఐటీలో రెసిషన్ వల్ల జాబ్ పోయింది. చాలా స్ట్రగుల్లో ఉన్నాను. కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయగలవా? ఖాళీగా ఉంటే చెప్పు, పబ్కి వెళ్దాం. ఫ్రీగా ఉంటే చెప్పు, రిసార్ట్కి వెళ్దాం. అంతేగాని మనీ కోసం మాత్రం ఇంకెప్పుడు కాల్ చేయకు.
సరియు లైట్ ఆపు. ఏంటో పట్టపగలు కూడా లైట్లు ఇస్తున్నారు. ఏంటి రూపా? ఆంటీ, నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. హాస్టల్ ఫీజు కింద ఇది ఉంచండి. నేను తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను. ఊరుకో ఊరుకో. ఐటీ ఇండస్ట్రీలో భూములు రెసిషన్లో ఉంటాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ కాదు. సారీ నాన్న. దా, అమ్మ ఎదురు చూస్తుంది. మన ఊరు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా ఉంది గణేష్? నీకు ఫీవర్గా ఉందని సంధ్య చెప్పింది. శేఖర్ గాడు ఎలా ఉన్నాడు? వాడు ఓకేరా, 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా ఈ వీకెండ్ ఎలా మిస్ అయింది కదరా. నెక్స్ట్ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఈ వీకెండ్ మిస్ అవడం కాదురా. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ సంధ్య. వాట్? అయినా నీకు లవ్తో అంత అటాచ్మెంట్ లేదు కదరా. గైస్, ఈ వీకెండ్ నేను సంధ్యని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్లో నేను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను. లవ్ అనే పేరుతో చాలామందిని మోసం చేశాను. అమ్మాయిలంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా థియరీస్ క్రియేట్ చేశాను. కానీ అదెంత తప్పు, నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశానో మన శేఖర్ గారిని చూసిన తర్వాత అర్థమైందిరా. నా వల్ల ఎంతమంది హర్ట్ అయి ఉంటారు కదా. మన శేఖర్ గాడ్లా ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారో తలుచుకుంటే నాకు నా మీద ఆశయం వేస్తుందిరా. కానీ నిజమైన లవ్ అంటే ఏంటో ఫస్ట్ టైం లైఫ్లో సంధిలో చూశాను. నిజానికి నేనైతే తనతో ఎంజాయ్ చేయడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొచ్చాను. కానీ సంధ్య తనకు నా మీద నా అభిమానంతో, నా మీద నా నమ్మకంతో నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. సంధ్యను పొందడానికి నేను ఎన్ని ప్లాన్లు వేసినా తను మాత్రం నాలో మంచి మాత్రం చూసిన గొప్ప మనసురా తంది. నేను నా బర్త్డే అన్న విషయం మర్చిపోయి సంధ్యతో ఎలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే తను మాత్రం ఎప్పుడెప్పుడు 12 అవుతుందని కేక్ క్యాండిల్స్తో నా కోసం ఎదురు చూసిన ఆ క్షణం పూర్తిగా మారిపోయాను రా. హ్యాపీ బర్త్డే గణేష్. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని సంధ్యను చూసిన తర్వాత అర్థమైంది. నాలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నాలో ఉన్న మంచితనం గురించి తను చెప్పిన ప్రతి మాట నాకు అమ్మాయిల మీద ఉన్న చులకర భావాన్ని పూర్తిగా చెరిపేసింది. నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. నాకు ఇప్పుడు కావాల్సింది వీకెండ్ ఎంజాయ్మెంట్ కాదురా, లైఫ్ లాంగ్ నాతో తోడొచ్చే సంధ్య ప్రేమ. ఆ ప్రేమను పొందడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ సంధ్య లేకపోతే మాత్రం నేను బతకలేనురా. గణేష్, సంధ్య అంటే నీకెంత ఇష్టమో నీలో స్పష్టంగా తెలుస్తోందిరా. గణేష్, సంజు ప్రేమ నిన్ను పూర్తిగా మార్చేసింది. అది మా అందరికి చాలా హ్యాపీరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. బాయ్. టేక్ కేర్ రా. షూర్. బాయ్. బాయ్. గణేష్, ఇప్పుడు వస్తా. సంధ్య, హ? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్తాను. పర్వాలేదు గణేష్, ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడా? ఇప్పుడంటే అది క్యాన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ డిన్నర్ టునైట్? ఓకే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఓకే.
గణేష్ ఆ? ఏదో చెప్పాలన్నా ఆమ్, ఒక్క నిమిషం ఎక్కడికి? మ్. నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఇంత కష్టమా? నేనెంతో మంది అమ్మాయిలకి ఇక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్పాను.